శుభం యాదసి గురుభ్యో నమః. మిథున రాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. రాశిలో కుజుడి యొక్క ప్రభావం కనిపిస్తోంది. ద్వితీయ స్థానంలో బుధుడు చాలా బాగున్నాడు. తృతీయ స్థానంలో రవి కూడా అద్భుతంగా ఉన్నాడు. స్వక్షేత్రంలోని చతుర్థంలో శుక్రుడు నీచబడి ఉన్నాడు. ఈ రాశి వారికి యోగించే శుక్రుడు నీచబడ్డాడు. కేతుతో కూడా కలిసి ఉన్నాడు. అలాగే భాగ్యస్థానంలో చూస్తే శని వక్రంలో కనిపిస్తాడు. రాజ్యంలో చూస్తే రాహు యొక్క మ్యాజిక్ కనబడుతోంది. 12వ ఇంట్లో మనకేమో బృహస్పతి యొక్క అనుగ్రహం కనిపిస్తుంది. ఇదిలా ఉన్నప్పుడు ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో ఒక 10% ప్రాఫిటబుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో కూడా ఒక మ్యాజిక్ మనీ వచ్చే అవకాశం బాగా కనబడుతుంది. చిన్న పిసర ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ కూడా జరిగే అవకాశం అయితే బాగా కనబడుతుంది. అలాగే వ్యాపార వ్యవహారంలోకి వచ్చినప్పుడు ధన లాభమే కనబడుతుంది. ఈ 15 రోజుల్లో నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్కి కావాల్సిన ఫ్రూట్స్ ఈ 15 రోజుల్లో మనకు బాగా కనబడే అవకాశం ఉంటుంది. సక్సెస్ రేట్ వెరీ హై ఉంది. నష్టం అనేది జరగకుండా ముందుకెళ్ళే అవకాశం ఉందని చెప్పగలుగుతాం. అలాగే మనం చేసే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు చాలా బాగుంది. మంచి సమయం ఇది. ప్రయత్నం లోపల ఇక్కడ చేసుకుంటూ వెళ్ళండి. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రం కొంచెం న్యూట్రల్గా ఉంది. అలాగే మన విదేశాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగరీత్యా స్టూడెంట్స్ అయితే చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అందులో కూడా కొంత సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది ఈ మిథున రాశి వారికి. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గా కనబడుతున్నది. ట్రేడింగ్ చేసేటప్పుడు పూర్తిగా ఫుడ్ ఇండస్ట్రీ మీద, ఫార్మా కంపెనీస్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి. లక్కీ నెంబర్ 5 పాజిటివ్గా పనిచేస్తుంది. ఇదిలా ఉంటుండగా మనకేంటంటే చతుర్థంలో ఉన్న కేతుతో పాటు కూర్చున్న శుక్రుడు ఇది కొంతవరకు అమ్మగారి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఎముకలకు సంబంధించిన ఏదో దోషం వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకంటే శుక్రుడు కూడా నీచపడ్డాడు. అలాగే కేతువు కూడా మనకు అక్కడ కనబడుతున్నాడు కాబట్టి కొంచెం కనబడే అవకాశం ఉంది. దాన్ని జాగ్రత్త పడండి. అలాగే మనం చూసినప్పుడు భాగ్యంలో శనీశ్వరుడు వక్రంలో కనబడి రాజ్యంలో రాహు బాగున్నాడు కాబట్టి డెఫినెట్గా ఏదైనా ఒక సోర్స్ ద్వారా సైడ్ ఇన్కమ్ పెరిగే అవకాశం అయితే బాగా కనిపిస్తుంది. దానికోసం ప్రయత్నించే లోపల చేసుకుంటూ వెళ్ళండి. సక్సెస్ అనేది కొంచెం కనబడే అవకాశం బాగా కనబడుతుంది. ఈ కుజుడు రాశిలో ఉన్నాడు కాబట్టి అగ్నితత్వం కాబట్టి షార్ట్ టెంపర్గా మీరు ఏవి నిర్ణయాలు తీసుకోకండి. దానివల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ కోపమే మీ శత్రువు అయ్యి మిమ్మల్ని ఇబ్బంది పడుతుంది. కాబట్టి వీళ్ళంతవరకు పీస్ ఆఫ్ మైండ్ ఉండడానికి, తర్వాత హ్యాండ్లింగ్ ప్రాపర్గా చేసుకోవడానికి ఇక్కడ ఏంటంటే ప్రత్యేకించి శ్రీచక్రార్చన చేసేవాడు ఎవరు ఉంటే చేయించుకోండి ఒకసారి. లేదా శ్రీచక్రానికి అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకుని ప్రయత్నించండి. ఏదో ఒకటి అర్చన కానీ దానివల్ల అభిషేకం కానీ చేసి ఆ తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నం చేస్తే కొంతవరకు ఏంటంటే ఈ అమ్మవారి యొక్క అనుగ్రహంతో కొంత పీస్ ఆఫ్ మైండ్ ఉండడము, షార్ట్ టెంపరీగా వ్యవహారాలు నడిపించకుండా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం యాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.